आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। निजामाबाद शहर के खदीम नागेश्वर मंदिर के नए सदर की हैसियत से चिन्ना विवेकानंदा गुप्ता ने जिम्मेदारियां संभाली। इन्होंने मंदिर की खासियतों को बयान करते हुए बताया कि मंदिर के अंदर जमीन के नीचे भी शिवलिंग मौजूद है, जो खुद ब खुद जाहिर हुआ है। हर शिवरात्रि के दिन यहाँ पानी के गुब्बारे उभरते हैं। इस मौके पर नए आमिले के अरकान ने भी ओहदा संभाला। అంటే ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం సుదూర ప్రాంతం నుంచి చేసిన ఆవాజ్ ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటాం. నిన్నటి రోజే చిన్న వివేకానంద అని శ్రీ 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 నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంటే దీన్ని కొంచెం ఇన్నోవేటివ్గా వినూత్నమైన కార్యక్రమాలతో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అని ముందుకు తీసుకెళ్దామని భక్తుల్ని విశేషంగా ఆకట్టుకునే విధంగా పలు రకాల కార్యక్రమాలు చేపడతామని. ఎలాగంటే ఇంతవరకు మనకు ఇక్కడ మాస శివరాత్రి అనే ప్రోగ్రాం ఇక్కడ లేదు. కొత్తగా మాస శివరాత్రి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని, అంటే మా మొదటి ప్రణాళికలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని అనుకున్నాం. దాని ద్వారా భక్తుల తాకిడి మనకు కొంచెం పెరగాలి, కొంచెం కూడా ఎక్కువ రావాలి అనే ఉద్దేశం. భక్తులందరూ కూడా ఎందుకోసం అంటే ఇది నిజామాబాద్ పట్టణంలో నగరేశ్వరుడు ఉండాలి అంటే 102 గుర్తులు ఉండాలి వైశాసం. కాబట్టి ఇది తెలిసిన ఏకైక దేవాలయం ఇక్కడ. దీనికి ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే, అంటే మాకు తెలిసి ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, మా తాతల కాలం నుంచి కూడా మేము చూస్తున్నాము, ఇదే గదిలో ఉంటాను. అంటే సుమారు 300-350 సంవత్సరాల పైనుంచి కూడా అక్కడ అది పుట్టులింగము అని అంటారు, స్వయంభూలింగం అని. అంటే ఒకప్పుడు ఇది ఈ గుడి ఇంత పెద్దగా. శ్రీరామ్, జై వాసవి మాత, జై నగరేశ్వర్ భగవాన్. నేను శ్రీ శ్రీ నగరేశ్వర దేవాలయ ప్రధాన కార్యదర్శిని. గత 15 సంవత్సరాల ఇక్కడ సేవ చేస్తున్నా. మరి ఈ సంవత్సరం కూడా ఈ 25-27 వరకు నాకు ప్రధాన కార్యదర్శిగా మేము ఏకాగ్రీవంగా ఎన్నికైనప్పుడు. అయితే ఇక్కడ శివరాత్రి, శ్రావణ మాసం చాలా ఘనంగా జరుగుతున్నది. మన ఈ వైశ్య కులంలో 102 గోత్రాలని ఇక్కడ మన నిజామాబాద్లోనే ఉంది ఈ గుడి. కాబట్టి ఇక్కడ చాలా వైశ్యాలు వస్తారు. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. మళ్ళీ శివరాత్రి స్పెషల్ ఏముంటుందంటే ఇక్కడ సంతదార అభిషేకం ఉంటుంది. 1 డే బిఫోర్ శివరాత్రికి ఉంటుంది. అంటే సంతదార అంటే రాత్రి 10-11 గంటలకు అభిషేకం చాలా అవుతుంది అన్న. కంటిన్యూగా గుడి బందలు అది కదా, కంటిన్యూగా శివరాత్రి మళ్ళీ రాత్రి 24 గంటలు అభిషేకం సంతదార అభిషేకం స్టార్ట్ నుంచి మళ్ళీ సెకండ్ డే నిషి పూజ దాకా అభిషేకాలు నడుస్తూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం పల్లకి ఉంటుంది. గుడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి పక్క వైశ్యభవన్లో పెట్టేసి అక్కడ నుంచి ఊరేగింపుగా ఇట్లా చక్రం గుడి, పెద్దరామ మందిర్, ఇదిగో అట్లా గురుద్వారా నుంచి వచ్చి కొత్తింగా నుంచి గుడికి తీసుకొచ్చిన తర్వాత మూడు సూట్లు ఇక్కడ గుడిలో పల్లకి దిగుతారు. మళ్ళీ తద్వారా ఎక్కడ ఉత్సవ విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో అక్కడ విరాజనం చేసేసి తర్వాత నిషి పూజ చాలుతారు. మళ్ళీ ఈ పురాతనమైన స్వయంభూగా వేసిన లింగమన్న చాలామందికి తెలియదు. పైన శివాలయం ఉందనుకుంటారు, కింద పక్క వెనుకగించి మళ్ళీ మెట్లుంటాయి, కింద శివాలయం ఉంది, ప్లస్ విష్ణుమూర్తి ఉన్నది, స్వయంగా వేసిన విష్ణుమూర్తి. నేను పనిచేస్తున్న 6 years అవుతుంది. ఇది పాత గుడి. దాదాపు మా తాతల నాటిది. అయితే ఇది మా లక్ష్మీకాంత్ ఖానాపూర్కర్ గారు చెప్పారు. ఇదంతా వాటర్ ఫాల్ ఉంది. గురుద్వారా, నగరేశం గుడి నుంచి గురుద్వారా వరకు మొత్తం వాటరే ఉండే. ఇక్కడ 155 గుళ్ళు ఉండే. అది కూర్చేసి ఇది చేసేది. ఆ తర్వాత ఇది స్వయంభూ. ఇది కూడా ఎట్లా కట్టిందంటే ఈ లింగాన్ని కూడా తొలగించాలని చూసారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇక్కడ మహేష్ అని ఉన్నాడు, మహేష్ బిల్డింగ్ అని ఉన్నది. అయినా నాన్న కళ్ళలో వచ్చి చెప్పిండు, ఇది తీయకూడదు, ఇది తీస్తే వైశ్యుల వంశం ఖతం అయిపోతుందని చెప్పిండు. ఆ తర్వాత లక్ష్మీకాంత్ ఖానాపూర్ గారు చెప్పిండు, ఇట్లా కాదు, మీరు ఇట్లా పూజలు చేస్తూ ఉంటుంది, ఇది చేస్తూ ఉంటుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పూజలు. ఇవన్నీ చరిత్రలో నిలిపి చేస్తున్నది. ఇప్పుడు కూడా అందులో నుంచి
కొన్ని బబుల్స్ అనేది వాటర్ బబుల్స్ అనేది వెళ్తూ ఉంటాయి. ఎవరు గమనించలేదు, గమనిస్తే ఇది అర్థమైపోతుంది.